కమ్మటి గోంగూర పులిహోర తినాలనిపిస్తే మన వీడియో చూస్తే సరిపోతుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ ఆఫ్. ఈరోజు అయితే మన వీడియోలో కమ్మని గోంగూర పులిహోర అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా బాండి పెట్టి జీలకర్ర, ఆవాలు, అలాగే నల్ల మిరియాలు కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి పోపు దినుసులన్నీ వేసి చిటపట్లాడనివ్వండి. ఒకసారి చిటపట్లాడగా కొద్దిగా గ్రౌండ్ నట్స్, జీడిపప్పు కూడా వేసి వేగనివ్వండి. ఎక్కువసేపు వేగనివ్వద్దండి, పోపు మాడిపోతే టేస్ట్ పోతుంది. లాస్ట్లో దించే ముందు కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే అల్లం తురుము కూడా వేసేసి పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన దాన్ని దంచుకొని కొద్దిగా ఇంగువ అలాగే ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకున్నంత సేపులో మనం ముందుగా రైస్ అయితే 3-4 విజిల్స్ వేయించేద్దాం. నేను రైస్లో ఆల్రెడీ పసుపు అయితే వేసుకుంటా అండి, అలా అయితే మంచి కలర్ వస్తుందని. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మొత్తం నూనె ఆర్ నెయ్యి స్ప్రెడ్ చేసి మనం విజిల్ పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేయండి. దీంట్లోనే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మనం పోపు పెట్టుకున్న దాన్ని వేసి ఒకసారి కలపండి. ఈ లోపల కొద్దిగా చింతపండు అలాగే తుంచి పెట్టుకున్న గోంగూరని నూనెలో అయితే బాగా వేగనివ్వండి. ఇది ఎంత బాగా మగితే మీకు అంత టేస్ట్ వస్తుంది. అండ్ గోంగూర కొన్నిసారి పులుపు లేకుండా తెల్ల గోంగూర ఉంటుందండి, అది వేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. పుల్ల గోంగూర వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ గోంగూరలో లాస్ట్లో కూడా దించే ముందు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. అది బాగా వేగాక మనం పెట్టుకున్న రైస్లో కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది అన్నమాట.